హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ఈ వీడియోలో అయితే మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ అలాగే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ కొలాబరేట్ అయ్యారు. మరి ఏమైందో తెలియదు, అనౌన్స్మెంట్లన్నీ అయిపోయినాయి, బట్ అదేంటంటే సెలవు అయిపోయిందనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయిపోయి అలాంటి 3 ప్రాజెక్ట్స్ కోసం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ అలాగే సుకుమార్. అంటే పుష్ప 1 అది జరుగుతున్న టైంలోనే సుకుమార్ గారు ఏంటంటే విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేసేసాడు. అంతా అయిపోయింది, పోస్టర్ కూడా మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ సో చాలామంది ఏం చెప్తారంటే విజయ్ దేవరకొండకి లైగర్ అనే ఒక పెద్ద ఫ్లాప్ పడింది, సో హిందీలో కూడా మార్కెట్ పడిపోయింది, సో అందుకే ఆ సినిమాని సుకుమార్ కొంచెం వెనక్కి పెట్టాడు అని చెప్పి ఒక రూమర్ అయితే నడిచిందనమాట ఆ మధ్యలో. మరి తర్వాత పుష్ప 2 జరిగింది, పుష్ప 2 తర్వాత మళ్ళీ చేస్తాడు అనుకుంటే డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళాడంటే చరణ్ గారి సినిమాకి అయితే వెళ్ళిపోయాడు అనమాట సుకుమార్. సో మరి విజయ్ దేవరకొండతో సినిమా ఎందుకు చేయలేదు, అసలు ఏంటి రీజన్ అని ఎప్పటికీ తెలియదు అనమాట. సో ఒకవేళ జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చేది గైస్, మిస్ అయిపోయింది అది. తర్వాత చూసుకుంటే చరణ్ గారిది అలాగే గౌతమ్ తిన్ననూరి మన జెర్సీ డైరెక్టర్ ఉన్నారు కదా, సో అది మన చరణ్ ఎంత పెద్ద తప్పు చేశాడంటే RRR తర్వాత ఆ సినిమా పడుంటే నిజంగా ఆ ఇమేజ్కి కరెక్ట్గా సరిగ్గా ఉండేది. బట్ ఏంటంటే శంకర్ తాతకి ఆ డేట్లన్నీ ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ఆ తాత ఏంటంటే నేలమట్టం చేస్తాడు అనమాట. సో మొత్తం అక్కడ పోయింది. సో ఒకవేళ జరుగుంటే మాత్రం మనకు కూడా అది అనౌన్స్మెంట్ వచ్చింది, సో చరణ్ గారితో సినిమా ఉంటుంది, సో చాలా పలానా ప్రొడక్షన్ అని కూడా వచ్చింది, మనకి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. జరుగుంటే మాత్రం అది కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది గైస్. తర్వాత 3వ చూసుకుంటే NTR బుచ్చిబాబు సానా. సో అంటే చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారు, పెద్ద సినిమా యాక్చువల్గా ఫస్ట్ ఎన్టీఆర్గా నెరేట్ చేశారు, బట్ ఎన్టీఆర్ అని ఏంటంటే దాన్ని రిజెక్ట్ చేశాడు, స్టోరీలో అక్కడ ఫ్లాస్ ఉన్నాయి, మైనస్ ఉంది, సో అందుకే రిజెక్ట్ చేశారు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక్కడ ఇంకొకసారి నేను క్లారిటీ ఇస్తాను గైస్, ఎన్టీఆర్ గారు చెప్పిన స్టోరీ వేరు, చరణ్ గారు చెప్పిన స్టోరీ వేరు. సో 2 వేరు స్టోరీలు అనమాట. సో ఎన్టీఆర్ గారు చెప్పింది అదొక అగైన్ ఒక రివెంజ్ డ్రామాలా ఉంటుంది, అది వేరే అనమాట. చరణ్ గారిది ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా, కంప్లీట్గా అసలు సంబంధమే లేదు, అలాంటిది 2 ఒకటే అని చెప్పి రుద్దారు. ఓకే పక్కన పెట్టండి. బట్ ఎన్టీఆర్ అన్న బుచ్చిబాబు కాంబినేషన్ కూడా ఒక ఫ్రెష్ కాంబినేషన్ గైస్. జరుగుంటే ఖచ్చితంగా మంచి సినిమా అయితే వచ్చి ఉండేది. ఉప్పిన తర్వాత రెడీగా ఉన్నాడు బుచ్చిబాబు కూడా చేద్దాం అని చెప్పి, బట్ ఎక్కడో తారక్ అన్న ఏంటంటే కొంచెం డేట్స్ ఇష్యూస్ వలన, సో ఎక్కడో స్టోరీలో మైనస్ల వలన చేయలేకపోయాడు అనమాట. హౌఎవర్ పెద్ద సినిమా అయితే లాక్ అయ్యింది, సో అది ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా దూసుకుపోతుంది అనమాట. నాకు తెలిసి ఈ 3 కాకుండా చాలా మంచి సినిమాలు ఉన్నాయి గైస్, అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందో అది తెలియకుండానే సెలవు అయిపోయినాయి అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ అప్కమింగ్స్లో ప్లాన్ చేద్దాం. ఇదైతే పార్ట్ 1 అనమాట, పార్ట్ 2 కూడా నేను ప్లాన్ చేస్తాను. సో స్టే ట్యూన్.